Hello, my dear students. Welcome to Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel, your master teacher. So, students, ఇక్కడ విషయం ఏంటంటే మనకి హాలిడేస్ దసరా హాలిడేస్ అయిపోయాయి అండ్ అఫ్ కోర్స్ దసరా హాలిడేస్ లో మనం చాలా ప్లానింగ్స్ చేసుకొని ఉంటాం. మన షెడ్యూల్ ఉంటుంది. మనకి ఎంజాయ్ తో పాటు నేను స్టడీస్ కి కూడా కొంచెం టైం తీసుకోమని చెప్పిన. అఫ్ కోర్స్ చాలా మంది స్టూడెంట్స్ అది ఫాలో అయ్యి నాకు టైం టేబుల్ కూడా పంపించారు. మ్యామ్ ఈ టైం టేబుల్ ఓకేనా, నేను ఇంత టైం స్పెండ్ చేస్తే ఓకేనా అని. సో అఫ్ కోర్స్ నేను టెలిగ్రామ్ లో వాళ్ళకి రెస్పాండ్ కూడా అయ్యాను. కానీ నాకు నిన్న మొన్న నుంచి వచ్చిన థింగ్స్ ఏంటంటే మ్యామ్ డ్యూ టు షాపింగ్ అని కానీ, లేకపోతే మా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఆర్ఎల్స్ నేను మా చుట్టాల ఇంటికి వెళ్ళాను, ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆ ప్లాన్ కొద్ది రోజులుగా అటు ఇటుగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కంప్లీట్ S7 సిలబస్ ని, అన్ని చాప్టర్స్ ని, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కంప్లీట్ సిలబస్ ని హాలిడేస్ లో ఫినిష్ చేసి హ్యాపీగా దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన ఫోకస్ చేద్దాం అన్న థాట్ లో ఉండే. బట్ ఇప్పుడు ఏమైంది, మన కొంచెం షెడ్యూల్ ఎంత ప్రాపర్ గా వేసుకున్నా కూడా కొంచెం అటు ఇటుగా అయింది. అండ్ సో మెనీ స్టూడెంట్స్ కి ఇప్పుడున్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే మ్యామ్ సిలబస్ అయిపోలేదు అండ్ ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అండ్ స్కూల్ ఉంది, నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలి ఇదంతా అన్న ఒక పెద్ద టెన్షన్ స్టార్ట్ అయింది. సో గట్టిగా తిప్పి కొడితే నాన్న, మన ఎగ్జామ్ కి ఇంకొక 20 days టైం ఉంది. ఎస్, రాసి పెట్టుకోండి. October 24th కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు మనం ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి డేట్ ఈస్ 3rd or 4th ఉంటుంది. సో మీరు ఎంత చూసుకున్నా కూడా కరెక్ట్ గా 20 days ఉంటుంది. ఆ 20 days లో ఇప్పుడు నేను ఏం చేస్తే నేను అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతాను అన్న ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో దాన్ని గురించి కొంచెం సింప్లిఫై చేసి మీ టెన్షన్ ని తగ్గించే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ కి ఫస్ట్ టైం మీరు వచ్చారు, సో యు ఆర్ న్యూ టు దిస్ ఛానల్ కాబట్టి వెంటనే మన ఛానల్ ని వేదాంత తెలంగాణ 9th and 10th ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఏ వీడియో వచ్చినా కూడా ఇట్లాంటి ఇంపార్టెంట్ స్ట్రాటజీ వీడియోస్ కనుక ఏమన్నా ఎగ్జామ్ రిలేటెడ్ వీడియోస్ కనుక వస్తే మీరు మిస్ అవ్వకుండా ఉండాలనంటే వెంబడే మన ఈ బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాట్ మీకు ఎంబడే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ కమింగ్ టు వాట్ ఈస్ ద ప్లాన్, ఇక్కడ ఏమంటున్నాను నేను, సో SA1 కి వాట్ ఈస్ ద ప్లాన్ అని కదా. సో జనరల్ గా అయితే ప్రతి ఎగ్జామ్ కి ఒక డిఫాల్ట్ ఫార్మట్ ఉంటుంది నాన్న. నువ్వు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా, ఏ సబ్జెక్ట్ ని ప్రిపేర్ అవుతున్నా కూడా నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ ఏంటి అనేది తెలుసుకో. అఫ్ కోర్స్ మనకి SA1 సిలబస్ క్లారిటీ ఉంది మీ అందరికీ కూడా, తెలంగాణ బోర్డ్ స్టూడెంట్స్ అందరికి క్లాస్ 10 కానీ 9 కానీ. ఇది నేను స్పెసిఫిక్ గా ఒక క్లాస్ స్టూడెంట్ కి మాత్రమే చెప్తున్నాను అనేది లేదు. ఆల్ క్లాస్ స్టూడెంట్స్ కి ఇది వర్కౌట్ అవుతుంది. స్కూల్ స్టూడెంట్స్ అందరికి ఇది వర్కౌట్ అవుతుంది. S7 ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ పనికి వస్తుంది. సో మీ అందరికి మీ స్కూల్లో టీచర్ చెప్పుంటారు అండ్ అలాగే మీకు ఒక టైం టేబుల్ కూడా ఇచ్చుంటారు. రైట్, టైం టేబుల్ అంటే డేట్స్ కాకుండా అట్లీస్ట్ సిలబస్ ఏ టీచర్ ఆ టీచర్ ఇచ్చుంటారు కదా. ఇప్పుడు మీకు సిలబస్ లో 50% సిలబస్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు స్కూల్స్ స్టార్ట్ అయ్యి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఈ హాలిడేస్ ముందు వరకు FA2 ఎగ్జామ్ ముందో లేకపోతే అయిపోయిన తర్వాతనో ఎన్ని చాప్టర్స్ అయితే అయిపోతాయో ప్రతి సబ్జెక్ట్ నుంచి అన్ని చాప్టర్స్ ఈ SA1 కి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ నువ్వు ఇప్పుడు కేవలం FA1 FA2 రాసినావు. రైట్, FA1 FA2లో నువ్వు కేవలం ఒక చాప్టర్ లేకపోతే మహా అంటే 2 చాప్టర్స్ రాసావు అండ్ పేపర్ కూడా 24-25 మార్క్స్ కు రాసినావు. కానీ ఇది అట్లా కాదు. మనకి బోర్డ్ ఎగ్జామ్ లో ఎలాంటి ప్యాటర్న్ అయితే నువ్వు రాయబోతున్నావో సేమ్ అదే ప్యాటర్న్ నువ్వు ఇక్కడ రాస్తావు. కాకపోతే అక్కడ 100 మార్క్స్ కి సిలబస్ అయితే 100% సిలబస్ ఉంటే 100 మార్క్స్ కి ఎగ్జామ్ రాస్తే ఇక్కడ నువ్వు ఓన్లీ మనకి హాఫ్ సిలబస్ ని మాత్రమే రాస్తావు. మార్క్స్ పక్క నువ్వు అది ఒకవేళ మన మ్యాథ్స్ అండ్ రిమైనింగ్ లాంగ్వేజ్ అయితే 80 మార్క్స్ కి రాస్తావు అండ్ ఒకవేళ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇట్లాంటి ఎగ్జామ్స్ అయితే 40 మార్క్స్ కి రాస్తావు. మోర్ ఓవర్ నువ్వు రాసే ఎగ్జామ్ సిలబస్ తగ్గింది కానీ మార్క్స్ ప్యాటర్న్ అదే. కాబట్టి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి మనం అంటే ద మెయిన్ అండ్ ద డిఫాల్ట్ ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ ఆల్ వన్ షాట్స్ చూడనా. మన ఛానల్లో ఇప్పుడు నువ్వు ఒక టెక్స్ట్ బుక్ మ్యామ్ నేను సెల్ఫ్ స్టడీ చేయలేనా అని ఒక డౌట్ ఉంటుంది. సెల్ఫ్ స్టడీ చేయొచ్చు, ఎప్పుడు నీ దగ్గర యాంపిల్ టైం ఉంది. యాంపిల్ టైం అంటే మళ్ళీ ఎందుకు కొత్త వర్డ్ అనుకోకండి, ఎనఫ్ టైం ఉంది. మస్తు టైం ఉన్నప్పుడు నువ్వు ఒక చాప్టర్ కి ఒక రోజు కాకపోయినా మెల్లిమెల్లిగా చదువుకుంటూ 2 రోజులు స్పెండ్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ మనకున్న టైంకి ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయగలమా? లేదు. కాబట్టి వన్ షాట్ సెషన్స్ అనేవి చాలా క్రిస్పీగా, చాలా అర్థమయ్యేటట్టుగా మీకు ఏవేవైతే కావాలో వాటిని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాంటి సెషన్స్ అన్ని కూడా మన ఛానల్లో డైలీ ఒకటి వస్తుంది. ఎస్పెషల్లీ నేను మిగిలిన సబ్జెక్ట్స్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ ప్లాన్ మీకు ఆల్రెడీ చెప్పేసి ఉంటారు. బట్ నా విషయానికి మన ఛానల్లో అందరికీ తెలుసు దట్ నేను ఇక్కడ 3 సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నా. ఒకటి ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ అలాగే ఇంగ్లీష్.
ఇంగ్లీష్లో మనం ఫోకస్ చేయాల్సింది గ్రామర్ పైన. సరే గ్రామర్ అని అంటే మనం ఓవరాల్గా ఒకటే దగ్గర కంబైన్డ్గా క్లబ్ చేసి నేర్చుకుందాం. అక్కడ కొన్ని ఒక 2-3 డేస్ ఒక సపరేట్గా పెట్టేసుకుందాం. కానీ ఇక్కడ మనకి ఈ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇవి రెండు కూడా మనకి టఫ్ సబ్జెక్ట్సే. సో వీటిని హాఫ్ సిలబస్ని ఎలా కవర్ చేయాలి అని ఒక పాయింట్ ఉంటుంది కదా. సో నేను దానికి ఒక ప్లాన్ ఇస్తున్నా. మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు 24th స్టార్ట్ అవుతాయి కదా. సో 24th స్టార్ట్ అయ్యే ఈ గ్యాప్లో నువ్వేం చేయాలంటే ఫస్ట్ చేయాల్సిన పని 1 షాట్స్ కంప్లీట్ చేయి. 1 షాట్స్లో నా దగ్గర నుంచి డైలీ ఒక 1 షాట్, అది ఫిజిక్స్ చాప్టర్ కానీ మన మ్యాథ్స్ చాప్టర్ కానీ డైలీ ఒక చాప్టర్ వస్తుంది. సో నువ్వు లాస్ట్ 2 days నుంచి తీసుకున్నా కూడా మనకి ఆల్రెడీ నేను ఫిజిక్స్లో 1, మ్యాథ్స్లో 3 1 షాట్స్ అయిపోయినాయి. మన ఛానల్ లైవ్ సెక్షన్లో ఉంటాయి, ఒకసారి చూసుకోవచ్చు. సో 1 షాట్స్ కంప్లీట్ చేయి, సో దాట్ నీకు చాప్టర్ మీద ఒక ఓవరాల్ ఐడియా వస్తుంది. అండ్ నేను క్లాస్ చెప్తున్నప్పుడే మన ఛానల్లో టీచర్స్ అందరూ కూడా క్లాస్ చెప్తున్నప్పుడే ఇది ఇంపార్టెంట్ పాయింట్, లేకపోతే ఇది ఇంపార్టెంట్ టాపిక్, ఇలాంటివి కొన్ని మెన్షన్ చేస్తారు. ఇది ప్రీవియస్ ఇయర్లో ఇలా అడిగారు, ఇలాంటి టాపిక్స్ అన్ని మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే బోర్డు పైన కానీ మేము రాసే స్లైడ్స్ పైన కానీ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని ఖచ్చితంగా ఐదర్ టైప్డ్ కంటెంట్ అయినా ఉంటుంది, లేకపోతే మేమైనా మా హ్యాండ్ రైటెన్ నోట్స్ అనేది ఉంటుంది. వాటిని బట్టి నువ్వు 1 షాట్స్ చూసిన తర్వాత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకో. మ్యామ్ షార్ట్ నోట్స్ అంటే మళ్ళీ చాలా పెద్ద పని మ్యామ్, టైం ఉండట్లేదు అని అనుకుంటే ఈ షార్ట్ నోట్స్ పని కూడా మేమే బాధ్యత తీసుకొని మీకు ఒక 1 week అటు ఇటుగా మేము ప్రొవైడ్ చేస్తాం ఈ షార్ట్ నోట్స్ని కూడా. సో దాట్ మీకు ఎవ్రీ టైం రివైజ్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి, నీ కాన్సెప్ట్ సిలబస్ మొత్తం వచ్చింది కరెక్టే, కానీ దాని నుంచి ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఏ క్వశ్చన్ని ఏ కాన్సెప్ట్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు ఇలాంటి తెలియాలనంటే మీరు ప్రీవియస్ ఇయర్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగాడు, పేపర్ ప్యాటర్న్ ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలని మీరు అనలైజ్ చేయాలి. సో దానికోసమే గ్యాదర్ చేసుకోండి, రిసోర్సెస్ అనేవి ఇప్పటి నుంచే గ్యాదర్ చేసుకోండి. లేదు మ్యామ్ దొరకట్లేదు, అండ్ మనకి టీఎస్ బోర్డుకి సంబంధించిన ఈవెన్ నేను చెక్ చేస్తున్నప్పుడు కూడా చాలా రేర్గా దొరుకుతున్నాయి పేపర్స్. సో వాటన్నిటిని ప్రొవైడ్ చేయమన్నా కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. బట్ ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్, కావాలా ఆల్రెడీ ఉన్నాయా? అండ్ మోర్ ఓవర్ నానా నీకు ఆల్రెడీ క్వశ్చన్స్ సిలబస్ చదువుకున్నావు, కాన్సెప్ట్ తెలుసు, దాన్ని ఏ రకంగా అడుగుతున్నాడు ఇదంతా ఓకే, ఇదంతా కూడా మనం చేసుకునే ఇంటర్నల్ వర్క్. కాకపోతే నువ్వు రేపు పొద్దున ఆ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో వచ్చింది, ఎలా ప్రజెంట్ చేస్తావు, టైంని ఎలా మేనేజ్ చేస్తావు, ఇదంతా కావాలి అని అంటే నువ్వు మోడల్ పేపర్స్ తీసుకొని మాక్ టెస్టులు రాయాలి కదా. ఇదంతా కూడా మనకి ఒక డిఫాల్ట్ ఫార్మట్ ఏ ఎగ్జామ్కైనా అని చెప్పినట్టుగానే. కానీ ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఒకటే దగ్గర దొరుకుతుంది. దాట్ ఈస్ ఇన్ అవర్ ఛానల్ వేదాంత తెలంగాణ 9th and 10th అవైలబుల్గా ఉండబోతుంది. అండ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం, దసరా హాలిడేస్ నుంచి స్టార్ట్ చేసాం. ఎనఫ్ 1 షాట్స్ అనేవి ఉన్నాయి. అండ్ వాటితో పాటు ఇంకా కంటిన్యూ చేస్తూ మన సిలబస్ని ఫినిష్ చేసుకోబోతున్నాం తొందరగా. సో ప్లాన్ ఏంటి మ్యామ్, ఈ 20 daysలో ఈ సబ్జెక్ట్స్ని నేను ఎలా కవర్ చేసుకోబోతున్నాను? అఫ్ కోర్స్ నేను మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్లాన్ మీకు ఈ 3 సబ్జెక్ట్స్ ఈ ఒక్క వీడియోతో కవర్ అయిపోతాయి. అండ్ దెన్ రిమైనింగ్ టీచర్స్ వాళ్ళ వీడియోలో చెప్తారు వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఎట్లా తీసుకెళ్తున్నారు మిమ్మల్ని, ఫ్లో ఏంటి అనేది. సో నేనేం చెప్తున్నాను, మనకి 24th October ఈస్ ఫస్ట్ ఎగ్జామ్ కదా. సరే ఈ రోజు డేట్ ఎంత, ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి డేట్ ఈస్ 3rd లేకపోతే 4th అని అనుకోండి. సరే 4th అనుకున్నాం. 4th నుంచి 24th వరకు ఎన్ని డేస్ ఉంది మనకి? 20 days ఉంది. ఈ 20 daysలో ఈ లాస్ట్ 5 days వీటిని టచ్ చేయొద్దు. ఎందుకు, మనం అసలు వీటిని కౌంట్లోకే తీసుకోవద్దు. బికాస్ ఈ 5 daysలో మనం పూర్తిగా ఎగ్జామ్ ఎలా ప్రజెంట్ చేస్తాము, మాక్ టెస్టులు రాయడానికి కానీ, లేకపోతే నువ్వు పేపర్లో టైం మేనేజ్ చేసుకోవడం, ఇలాంటి వాటి మీద ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తాం. అంతేగాని అప్పుడు నాకు ఇంకా డౌట్లు ఉన్నాయని సిలబస్లు పట్టుకొని కూర్చొని 1 షాట్లు చూసుకుంటూ కూర్చునే టైం కాదు. సో ఈ 5 days లెక్కలోకి తీసుకోకండి. ఎక్కడి వరకు? 1 2 3 4 5 ఈ 19th వరకు. ఓకే, 19th వరకు లేదు. ఇప్పుడు మనకి ఇంకా టైం ఎంత ఉంది? సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 days ఉంది. సరే ఈ 15 daysలో సిలబస్ ఏంటి తెలుసా మీకు? మనకి ఫిజిక్స్ నుంచి 3 chapters ఉన్నాయి, మ్యాథ్స్ నుంచి 9 chapters ఉన్నాయి. సో ఇంగ్లీష్ అంటే నేను కంప్లీట్ గ్రామర్ పైన మనము ఒక సపరేట్ సెషన్స్ 1 షాట్స్ తీసుకుంటాను, మ్యారథాన్స్ తీసుకుంటాను కాబట్టి కాసేపు ఇంగ్లీష్ని పక్కన పెట్టండి. ఐ టెల్ యూ ఇంగ్లీష్ ప్లాన్ సపరేట్గా. ఇప్పుడు ఇక్కడ 3 and 9 chapters అంటే మొత్తం 12 చాప్టర్లు. ఈ 12 చాప్టర్స్లో నేను ఆల్రెడీ ఫిజిక్స్ నుంచి ఒక చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ అయిపోయింది. దాని తర్వాత మనకి మ్యాథ్స్ నుంచి ఫస్ట్ 3 chapters అయిపోయినాయి నాన్న. సో మొత్తం 4 chapters కంప్లీటెడ్. 4 chapters కి సంబంధించిన 1 షాట్స్ అనేవి మన ఛానల్లో రెడీగా ఉన్నాయి.
అండ్ ఇంకా రిమైనింగ్ ఎన్ని కావాలి, ఈ 8 చాప్టర్స్ కావాలి. ఈ 8 చాప్టర్స్ ఫినిష్ చేయాలి మనం కదా. ఈ 8 చాప్టర్స్ లో ఈ మిగిలిన ఎన్ని 15 days లో ఈ 80 days తీసేయండి. అప్పుడు ఎంత మనకి ఒక్కొక్క రోజు మీరు పెద్దగా హైరాణ పడకండి, ఎందుకంటే ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రమే కాదు కదా, మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాలి. కాబట్టి ఈ ప్లాన్ లో డైలీ ఫిజిక్స్ మ్యాథ్స్ నుంచి డైలీ ఒక సబ్జెక్ట్ ఒక చాప్టర్ ని ఫినిష్ చేసుకుంటే మొత్తం ఈ 8 days అంటే 1 2 3 4 5 6 7 8 ఇక్కడ వరకు మీకు సిలబస్ అయిపోతుంది. దెన్ వాట్ నెక్స్ట్ మ్యామ్, ఈ రిమైనింగ్ ఈ 6 days లో మనం ఏం చేయాలి అని అంటే, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎంతమందికి తెలుసు? ఎగ్జామ్ ప్యాటర్న్ మనకి సెక్షన్ 1 2 marks, 6 marks అండ్ అలాగే 4 marks, దాంతో పాటుగా పార్ట్ బి, రైట్. సో ఇక్కడ మనకి 4 sections ని మనం కవర్ చేయాలి. ఈ 4 sections లో ఎవ్రీ సబ్జెక్ట్ తరపు నుంచి, ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ లో 2 marks ఏంటి, 6 marks ఏంటి అండ్ 4 marks క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయి ప్రీవియస్ ఇయర్ లో, అది చూద్దాం. దానికి ఒక 4 days పోతుంది, రైట్. సరే 4 days కాకపోయినా కనీసం 2 days వేసుకోండి. ఈవెన్ సండేస్ లో మనం మ్యారథాన్స్ తో కంక్లూడ్ చేసి కూడా. అండ్ దాంతో పాటుగా మ్యాథ్స్ కూడా ఉంది కదా, మ్యాథ్స్ లో నేను ఈవెన్ చాప్టర్ వైజ్ గా వెళ్ళట్లేదు, మళ్ళీ చాప్టర్ వైజ్ గా వెళ్ళాలంటే నాకు మళ్ళీ 9 days కావాలి, అంత టైం లేదు. కాబట్టి నేనేం చేస్తున్నాను, ఓవరాల్ మ్యాథ్స్ సిలబస్ నుంచి 2 marks ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి, ఓవరాల్ మ్యాథ్స్ సిలబస్ నుంచి 4 marks ఏంటి, 6 marks ఏంటి, ఇలా సపరేట్ వీడియోస్ చేసుకుంటే మనకి ఇక్కడ 8 videos కావాలి. కానీ నాకు ఇక్కడ 6 days మాత్రమే మిగిలింది. కాబట్టి మన ఛానల్లో ఒక ప్రాపర్ షెడ్యూల్ వేసి మీకు క్లాసెస్ అనేది అందించడం జరుగుతుంది. ఆ ప్రాపర్ షెడ్యూల్ అండ్ ఇంకొక సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అది రేపు అంటే సండే రోజు మనకి 7 or 8 PM అట్లా ఒక లైవ్ ఉంది. దాంట్లో థ్యాంక్ యూ మీకు అందరికీ 1K అయినందుకు థ్యాంక్ యూ చెప్తూ, అక్కడ మేము ఈ డాటాని మొత్తం అంటే ఏమేమి ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ వరకు, మన ఛానల్లో ప్లాన్ ఏంటి, ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్లాన్ అంతా కూడా ఫస్ట్ ఎవ్రీ డే మనకి 1 shot డిస్కస్ చేస్తున్నాం. అండ్ దాని తర్వాత మిగిలిన మధ్యలో ఉన్న ఈ 1 week ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఫైనల్ గా లాస్ట్ 1 week లో 5 days లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ మాక్ టెస్టులు, శాంపిల్ పేపర్స్ ఇవన్నీ మనం రాసుకుందాం. ఓకే, సో ఈ ప్లాన్ కేవలం ఈ చిన్న సింపుల్ గా ఉంది, కానీ ఇది చాలా ఎఫెక్టివ్. మీరు కరెక్ట్ గా కన్సిస్టెంట్ గా కనుక ఫాలో అయితే ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. సో ఈ ప్లాన్ ని మనం ఫాలో అవుతాం. అండ్ ఈ వీడియో తర్వాతనే మీరు కరెక్ట్ గా చూసుకుంటే మన ఛానల్లో నేను ఆల్రెడీ ఈ వీడియో వచ్చే టైంకి నేను ఆల్రెడీ ఒక ఫిజిక్స్ 1 shot అయిపోయి ఉంటుంది, మన మ్యాథ్స్ 1 shot కూడా అయిపోయి ఉంటుంది. సో ఇది మనం కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా క్వైరీస్ ఉంటే సో మళ్ళీ కలుద్దాం నాన్న. కానీ ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుకొని చదవండి. టైం ఎక్కువగా లేదు, ఇప్పుడున్న టైంని మనం ఒక్కొక్క రోజుని కూడా కౌంట్ చేసుకొని మరి ప్రిపేర్ అవ్వాల్సిన టైం. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ అలాగే మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయి, ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ మోర్ స్టఫ్ కావాలన్నా కూడా డైలీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ టుడేస్ వీడియో అండ్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, keep learning and stay tuned to Vedanta Telangana 9 10 10. Bye for today, guys.